స్టోరీ తెలుగు వారి ఆత్మీయ వార్త. ఇవాళ అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాల అక్షరాల కార్యక్రమంలో మనం ఎప్పటిలాగే కవిత్వం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ అక్షరాల 132వ ఎపిసోడ్. టోటల్గా కవిత్వానికి కేటాయించుకున్నాం. ఇవాళ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మనం 3 సెగ్మెంట్లని విభజించుకున్నాం. దానిలో ఎప్పటిలాగే ఈ వార కవిత, కవి సమయం అందుకున్నాను. ఈ 3 సెగ్మెంట్లలో కూడా ఇవాళ అనుకోకుండా కవిత్వమే నిండిపోయింది. నిజానికి కవిత్వమే అంతటా నిండిపోయి ఉంటుంది. అన్ని కళల్లోకి ఉత్కృష్టమైన కళ కవిత్వం అని అంటారు. కవిత్వం భావుకతోటి, వాస్తవికతతోటి, మనిషి అంతర్లోకాల్లోంచి, పెళ్ళుకే ఆలోచనలోంచి, అనుభూతుల్లోంచి వచ్చే ఒక భావ పరంపరకి అక్షర రూపం కవిత్వం. బహుశా అన్ని భాషల్లోనూ అన్ని కాలాల్లోనూ కవిత్వం మనగలిగింది. దానికి కవిత్వం అని పేరు ఉన్నా లేకున్నా, అదే పద్య కవిత్వం కావచ్చు, వచన కవిత్వం కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ఏదైనా మనిషి తనను తాను వ్యక్తం చేసుకునే క్రమంలో భాగంగా రూపొందినటువంటి ఒక అద్భుతమైన కళారూపం కవిత్వం. అలాంటి కవిత్వాన్ని, తెలుగులో వస్తున్న వర్తమాన కవిత్వాన్ని మనం ఈ అఖిలాల కార్యక్రమంలో ప్రసారం చేసుకుంటూ ఉన్నాం. ఒక్కోసారి మంచి కవిత్వాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. కొన్నిసార్లు పోయిట్స్ ఇన్ యువర్ ఓన్ వాయిస్, వారి స్వీయ గొంతుకుతో కవిత్వం వినిపిస్తున్నారు. నిజానికి ఇవాళ అక్షరాల కార్యక్రమం కొత్త వాళ్ళకి, యువకులకి, నూతనంగా సాహిత్యాభిలాష ఉన్న వాళ్ళకి లేదా కళాభిలాష ఉన్న వాళ్ళ కోసమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము మన అకాడమిక్ పుస్తకాల్లో ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే, ఎప్పుడు అకాడమిక్ పుస్తకాల్లో మేము చదివినప్పుడు, మీరు చదివినప్పుడు, ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా క్లాసిక్స్ని మనకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మనం శ్రీశ్రీని చదువుకుంటాం, విశ్వనాథన్ చదువుకుంటాం, అట్లా ప్రాచీన కవుల్ని చదువుతుంటూ వస్తుంటాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి లబ్ధ ప్రతిష్టమైన కవుల కవిత్వాలు చదువుతూ ఉంటాం, గీతాంజలి చదువుతాం. కానీ ఇవాళ రోజు వర్తమాన కాలంలో 2000 తర్వాత 2021లో తెలుగు కవులు ఏం ఆలోచిస్తున్నారు, ఏం రాస్తున్నారు, ఎట్లా తమ భావాల్ని వ్యక్తం చేస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు, అసలు ఆ స్పందన సామాజిక అవసరాల రీత్యా సరిగ్గానే జరుగుతుందా, ఇదంతా కూడా ఒక అసెస్ చేయడానికి వర్తమాన కవిత్వాన్ని మనం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతసేపు మనం శ్రీశ్రీ రాసినటువంటి కవిత అన్న యువపేశల శోకీత వర్ణంలో చాలా గొప్ప కవిత్వం. ఆ కవిత్వంతో పాటు ఆ కవిత్వం చదువుతూ ముందుకొచ్చి ఇవాళ వర్తమానంలో ఇప్పుడు రాస్తున్నటువంటి కవులు ఏం రాస్తున్నారు, దాన్ని గమనించి, దాన్ని పొడిగించి, దాన్ని అర్థం చేసుకుని, ఆ కవుని అంచనా వేసి, కవిత్వాన్ని అంచనా వేసి, ఆ సమాజానికి మనం అన్వయించుకుని తెలుగు కవిత స్థాయిని, తెలుగు కవిత రీతిని మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటాను. దానిలో భాగంగానే ఈ అక్షరాల కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. క్రమంగా ఈ 132 ఎపిసోడ్స్లో ఒకసారి మీరంతా ఒకసారి గమనిస్తే 132 ఎపిసోడ్లో 1980 తర్వాత 1980 తర్వాత వచ్చినట్టు కవుల స్వీయ గొంతుకలు, స్వీయ రచనలు, కవుల కవిత్వం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 2-3 దశాబ్దాల్లో ఇప్పుడు కూడా కవులు ఎట్లా స్పందించారు, ఎట్లా స్పందిస్తున్నారని అర్థం చేసుకోవడానికి ఈ అక్షరాల కార్యక్రమం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఏ మేరకు ఉపయోగపడుతుందో శ్రోతలుగా మీరు చెప్పాలి, కవులుగా రాష్ట్రంలో చెప్పాలి. ఇట్లా ఇవాళ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మనం 132వ ఎపిసోడ్లో, ఇందాక నేను చెప్పినట్టుగా 132వ ఎపిసోడ్లోకి మనం చేరుకున్నాం. 132వ ఎపిసోడ్లో ఇవాళ ఈ వారం కవిత శీర్షికన నేను ఒక 5 కవితలు నేను మీకు వినిపించబోతున్నాను. ఎప్పటిలాగే ఈ వారం నేను చూసిన, నేను చదివిన, నాకు నచ్చిన, నేను మీకు వినిపించాలని అనుకున్నటువంటి కవితల్ని ఎంపిక చేసుకుని మీకు వినిపిస్తున్నాను. దానిలో భాగంగా మనం అభిలాష, స్వర్ణశైలజ, గరికపాటి మణీందర్, కె రామచంద్రారెడ్డి, రాళ్లబండి శేషశ్రీ వీళ్ళు రాసినటువంటి కవితల్ని నేను మీకు వినిపించబోతున్నాను. దాని తర్వాత కవి సమయం శీర్షికన డాక్టర్ టి రాధాకృష్ణమాచార్యులు రాసినటువంటి ఇటీవలి కవితల్ని ఆయనే పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్ మనకు వినిపిస్తారు. ఆ తర్వాత ఇటీవల నేను అందుకున్న ఒక మంచి పుస్తకం గాజు రెక్కల తూనీగా అనేటువంటి కవితా పుస్తకాన్ని, కవితా సంకలనాల గురించి నేను మీతో ముచ్చరిస్తాను. సాంబమూర్తి లన్న గారు రాశారు.
దాని పరిచయం, ఆ పుస్తకానికి గురించిన విశేషాలు కొంతసేపు మాట్లాడుకుంటాం. ఇట్లా ఇవాళ కార్యక్రమాన్ని మనం 3 సెగ్మెంట్లుగా నిర్వహించుకుందాం. మొదటి సెగ్మెంట్ లో భాగంగా ఇవాళ ఈ వారం కవిత శీర్షిక కింద నేను వినిపించబోయే మొట్టమొదటి కవిత ఒక నిద్ర తర్వాత. అఖిలాష గారు రాశారు. ఒక నిద్ర తర్వాత. ఒక నిద్ర తర్వాత చిక్కుపడిన వెంట్రుకలతో పాటు నిన్నటి బాధలను విప్పుకోవటానికి కాస్త సమయం కావాలి. ఒక నిద్ర తర్వాత చిక్కుపడిన వెంట్రుకలతో పాటు నిన్నటి బాధలను విప్పుకోవటానికి కాస్త సమయం కావాలి. కనురెప్పలను మెల్లగా విప్పి ఛిద్రమైన కలను కొద్ది కొద్దిగా గుర్తు చేసుకుంటూ విస్తరాకులా కుట్టుకోవాలి. గట్టిగా ఒళ్ళు విరిచి పాదాలపై భూమిని ఎత్తుకుని నిన్నటి రోజున మనసుకు గాయం చేసిన గాజు రెక్కల మాటలను శరీరం నుండి వేరు చేసుకోవాలి. గట్టిగా ఒళ్ళు విరిచి పాదాలపై భూమిని ఎత్తుకుని నిన్నటి రోజున మనసుకు గాయం చేసిన గాజు రెక్కల మాటలను శరీరం నుండి వేరు చేసుకోవాలి. బతుకు కోసం బతకడం కోసం, బతుకు కోసం బతకడం కోసం దేహానికి చుట్టుకున్న విషాద తీగను పాము కుబుసాన్ని విడిచినట్టు విడవాలి. దేహానికి చుట్టుకున్న విషాద తీగను పాము కుబుసాన్ని విడిచినట్టు విడవాలి. ఒక నిద్ర తర్వాత నిన్ను నువ్వు కనుక్కోవాలి. ఒక నిద్ర తర్వాత నిన్ను నువ్వు కనుక్కోవాలి. నీ మార్గాన్ని, గమ్యాన్ని తెలుసుకుని నడవాలి. ఒక నిద్ర తర్వాత నిన్ను నువ్వు కనుక్కోవాలి. నీ మార్గాన్ని, గమ్యాన్ని తెలుసుకుని నడవాలి. ఒక నిద్ర తర్వాత. మంచి కవిత అండి అఖిలాష్ గారు. ఇవాళ స్టోరీ శ్రోతలకి ఈ కవిత వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అఖిలాష్ గారు. ఇక ఇప్పుడు ఈ వారం కవిత శీర్షిక కింద నేను వినిపించబోయే రెండవ కవిత శీర్షిక ఆకాశం అంతా నేనే. ఆకాశం అంతా నేనే. స్వర్ణశైలజ గారు సార్. అందంగా రంగులు వేసుకున్న నా ఆకాశం, అందంగా రంగులు వేసుకున్న నా ఆకాశం ముక్కలు ముక్కలుగా చేసి గాల్లో ఎగిరేస్తుంటే సంబరంగా గాలిపటాల గమనమని మురిసిపోయా. అందంగా రంగులు వేసుకున్న నా ఆకాశం ముక్కలు ముక్కలుగా చేసి గాల్లో ఎగిరేస్తుంటే సంబరంగా గాలిపటాల గమనమని మురిసిపోయా. నా హృదయం మీద నువ్వు అడ్డదిడ్డంగా గీసిన గీతలు, నా హృదయం మీద నువ్వు అడ్డదిడ్డంగా గీసిన గీతలు నా భవితకి చెక్కిన శిల్పాలని మైమర్చిపోయా. ఎదురుగా అమావాస్య నిశిలా నువ్వు, ఎదురుగా అమావాస్య నిశిలా నువ్వు, చీకటి లాహిరిలో చిరునవ్వుల దీపంలా నిలబడి నేను. ఎదురుగా అమావాస్య నిశిలా నువ్వు, చీకటి లాహిరిలో చిరునవ్వుల దీపంలా నిలబడి నేను. అణువులో బ్రహ్మాండం చూసి, అణువులో బ్రహ్మాండం చూసి ఎర్రబడ్డ కళ్ళు నిప్పుల వర్షం కురిపిస్తే ఎప్పటిలాగే అదే ఆనందంతో తురాయి పూల జల్లుల గిలిగింతల్లో కొత్త కొమ్మలు అందుకునే నీ ప్రయత్నం. రాలు పూల మాలలల్లుతూ నీ లోకంలో నేను, రాలు పూల మాలలల్లుతూ నీ లోకంలో నేను. నిరాశావాద నిరాసక్తత, నిరాశావాద నిరాసక్తత, చేతులు లేని మాటల తుహిన సింహాసనాలు, జారిపడే నా కన్నీటి చుక్కల్లో నీ కలల కత్తి పడవల్ని జాగ్రత్తగా వదులుతూ నువ్వు. జారిపడే నా కన్నీటి చుక్కల్లో నీ కలల కత్తి పడవల్ని జాగ్రత్తగా వదులుతూ నువ్వు. రెండు ప్రపంచాల్ని లౌక్యంగా ముడేస్తున్నావు, రెండు ప్రపంచాల్ని లౌక్యంగా ముడేస్తున్నావు. అర్థమైంది కొండంత ప్రేమ కన్నా పిడికెడంత ఆత్మగౌరవం గొప్పదని. రెండు ప్రపంచాల్ని లౌక్యంగా ముడేస్తున్నావు. అర్థమైంది కొండంత ప్రేమ కన్నా పిడికెడంత ఆత్మగౌరవం గొప్పదని. కొండంత ప్రేమ కన్నా పిడికెడంత ఆత్మగౌరవం గొప్పదని. ఇప్పుడు నువ్వు లేవు, నేనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు లేవు, నేనే ఉన్నాను. ఆకాశం అంతా నేనే ఉన్నాను. ఆకాశం అంతా నేనే ఉన్నాను. థ్యాంక్ యూ అండి స్వర్ణశైలజ గారు. ఆకాశం అంతా నేనే
అనే ఒక మంచి కవితను అక్షరార్థన కార్యక్రమ శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. తర్వాత మళ్ళీ ఈ వారం కవితల శీర్షిక కింద మిగతా కవితలు నేను వినిపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం అండి. విల్ టేక్ స్మాల్ బ్రేక్. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్లతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా? అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరార్థన కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ అక్షరార్థన 132 ఎపిసోడ్లో భాగంగా మనం మొదటి సెగ్మెంట్ లో ఈ వారం కవిత శీర్షిక కింద ఈ వారం వచ్చైనా, ఈ వారం నేను చూసినా, నేను చదివినా, నాకు నచ్చిన కవితలు మీకు వినిపిస్తున్నాను. ఇప్పటిలాగే ఇప్పటివరకు మీకు 2 కవితలు మీతో పంచుకున్నాను. ఈ కవితలని ఎప్పటికప్పుడు ఈ వారం వారం కవితలు చదువుతూ ఉంటే, కవితలు చూస్తూ ఉంటే, అచ్చైన కవితలు, వాట్సాప్లో వచ్చిన కవితలు అన్నిటినీ పరిశీలిస్తుంటే ఒక ఇంద్రధనుస్సులా కనిపిస్తూ ఉంటుంది. చాలా భిన్నమైన ఆలోచనతో, భిన్నమైన రంగులతో, భిన్నమైనటువంటి భావోద్వేగాలతో వస్తున్న కవితలను చూస్తున్నాం. అట్లని అంతా మంచి కవిత్వం వస్తుందని కాదు, అట్లని అంతా చెడ్డ కవిత్వం వస్తుందని కూడా కాదు. కాబట్టి దాని నుంచి నాకు నచ్చిన కవితను నేను మీకు వినిపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే తర్వాత కవిత జీవితం ఒక దీర్ఘ కవిత. శీర్షిక జీవితం ఒక దీర్ఘ కవిత. గరికపాటి మణీందర్ గారు రాశారు. పుట్టుక ఒక గవాక్షం, కిరణాలుగా విస్తరించిన ఊపిరి, అప్పుడప్పుడు పొగమంచులా వ్యాపించే మేఘఛాయలు. పుట్టుక ఒక గవాక్షం, కిరణాలుగా విస్తరించిన ఊపిరి, అప్పుడప్పుడు పొగమంచులా వ్యాపించే మేఘఛాయలు. ఒంటరి కొమ్మపై సమూహగానం, గొంతు గరగరల మధ్య పూడుకున్న స్వరం, రాలుతున్న ఆకులపై ఆశల సంతకం. ఒంటరి కొమ్మపై సమూహగానం, గొంతు గరగరల మధ్య పూడుకున్న స్వరం, రాలుతున్న ఆకులపై ఆశల సంతకం. యోజనాల కొద్దీ ఆకాశం ఎంత పరుగెత్తినా తరగని లక్ష్యం, మైలురాళ్లుగా ఎదురయ్యే కొత్త సవాళ్లు, పుంఖాలుగా తారసిల్లే పాలపుంతలు. ఎక్కడా మెరుపుదారుల్లేవు, ఉన్నవల్లా కుమిలిపోయిన కృష్ణపిలాలే. ఎక్కడా మెరుపుదారుల్లేవు, ఉన్నవల్లా కుమిలిపోయిన కృష్ణబిలాలే. కోకిల గానంలా వెతుకులాట, ఎంతకు ఎదురవని వసంతాలు. కోకిల గానంలా వెతుకులాట, ఎంతకు ఎదురవని వసంతాలు. దాహార్తిని జటిలపరిచే మరీచిక చెలమలు. హృదయాన్ని వేణువు చేశానా, సీతాకోక చిలుకలు నర్తించవు. హృదయాన్ని వేణువు చేశానా, సీతాకోకలు నర్తించవు. దారి పొడవునా తరువులు, ఒకటే పక్షుల అరుపులు. ఇంతకీ రాలేవి పూలేనా, పిట్టల గొంతులా. హృదయాన్ని వేణువు చేశానా, సీతాకోకలు నర్తించవు. దారి పొడవునా తరువులు, ఒకటే పక్షుల అరుపులు. ఇంతకీ రాలేవి పూలేనా, పిట్టల గొంతులా. నీరుపైన మేఘాలు కొత్త ఆకారాలు దాల్చి భ్రమింపజేస్తుంటాయి. మనసు కృష్ణ జింకలా పరుగెత్తి ఆడాలనుకుంటుంది. అడవి పన్నాగం దాని మొహం దానికేం తెలుసు, అది రెక్కలు తెగిన ఫినిక్స్. అడవి పన్నాగం దాని మొహం దానికేం తెలుసు, అది రెక్కలు తెగిన ఫినిక్స్. ఇహ లాభం లేదు,
పడమటి గవాక్షం తెరుచుకుంటుంది. ఇహ లాభం లేదు, పడమటి గవాక్షం తెరుచుకుంటుంది. సారంగిపై ఫిరంగుల రాగం అర్ధాంతరంగా ఆపే. ఇహ లాభం లేదు, పడమటి గవాక్షం తెరుచుకుంటుంది. సారంగిపై ఫిరంగుల రాగం అర్ధాంతరంగా ఆపే. నీ మేకపోతు గాంభీర్యం దాని ముందా ఆయ్, నీ మేకపోతు గాంభీర్యం దాని ముందా ఆయ్. జీవితం ఒక దీర్ఘ కవిత. మహేందర్ గారు జీవితాన్ని ఒక దీర్ఘ కవితో పోల్చారు. బాగుందండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించబోయే 4వ కవిత ఇవాటి కార్యక్రమంలో భాగంగా చిమిడిపోయిన నెన రెసరు. చిమిడిపోయిన నెన రెసరు. కె రామచంద్ర గారు సార్. జిగురు బతుకు ఊడల ఊగని అడుగు. జిగురు బతుకు ఊడల ఊగని అడుగు. ఎదగోడ చెరగని ఆమె నూనె నీడ. ఎదగోడ చెరగని ఆమె నూనె నీడ. ముడులేని కోక తాటి కొస పుచ్చు అంటిన తాచి. ముడిలేని కోక తాటి కొసకుచ్చు అంటిన తావి. కట్ట తప్పిన దారి నెట్ట నిలిచిన వేలుపు. ఊరుపు సైగల కొనల కొలిచే ఆ చూపు. మీరెండ తలుపులు సోకి జోగని నువ్వు. జలగడ్డి తాకిడి చీరిన పొరతెరల చెమ్మ. అంటుకున్న దిగులు ఊటమాట. తెగని తోవ పేనని గొంతులో చేపముళ్ళు. సొంపు సరి గుసగుసల తవ్వుకల్లు దిక్కుల చూపు. తడికొలకు జల్లెడ చివికిన మట్టు. నీరెండ తలుపులు సోకి జోగని నూగు. జలగడ్డి తాకిడి చేరిన పొర తెరల చెమ్మ. అంటుకున్న దిగులు ఊటమూట. తెగని తోవ పేనని గొంతులో చేపముళ్ళు. సొంపు సరి గుసగుసల తవ్వుగల్లు దిక్కుల చూపు. తడికొలకు జల్లెడ చివికిన మట్టు. దరికలపని గాలి తీవల వంతెన వేళ్ళు. ఆపద పొదల పొంచిన జబ్బల చేతులు. దరికలవని గాలి తీవల వంతెన వేళ్ళు. ఆపద పొదల పొంచిన జబ్బల చేతులు. నీరే ఊసు తెడ్డు లేని చిక్కటి రాగిజావ పగలు. నిమిరే ఊసుదెడ్డు లేని చిక్కటి రాగి జావ పగలు. ముంపొగ దాచిన పలచటి చీకటి ముక్కల రాతిరి. ముంపొగ దాచిన పలచటి చీకటి ముక్కల రాతిరి. ఆమె ముసురు తేలిపోయిన మొబ్బెనక వచ్చి చిమిడిపోయిన నేను రెసరు వార్చే పొద్దుబుట్ట. వావ్! ఆమె ముసురు తేలిపోయిన మొబ్బెనక వచ్చి చిమిడిపోయిన నెనరెసరు వార్చే పొద్దుబుట్ట. ఫెంటాస్టిక్ అండి. చిమిడిపోయిన నెనరెసరు, మంచి కవిత అండి. కొత్త డిక్షన్, కొత్త భావంతో రాశారు. థ్యాంక్ యూ అండి రామచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించబోయే ఈ వారం కవిత శీర్షికలో చివరి కవిత శీర్షిక శాంతి భ్రాంతి. రాళ్ళబండి శశిశ్రీ గారు అసలు శాంతి భ్రాంతి. నువ్వు నేను ఒంటరి వాళ్ళమని ఎవరి యుద్ధాలు వారివేనని చెప్పినా ఎవరూ నమ్మరు. నువ్వు నేను ఒంటరి వాళ్ళమని ఎవరి యుద్ధాలు వారివేనని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మనిద్దరి మధ్యన జరగాల్సిన యుద్ధాల కోసం జట్టు కట్టి చెట్టా పట్టాలేసుకోమంటారు. మనిద్దరి మధ్య జరగాల్సిన యుద్ధాల కోసం జట్టు కట్టి చెట్టా పట్టాలేసుకోమంటారు. వేవ్ లెంగ్త్ పొడవుల్లోనో దాహాల ఘన పరిమాణాల్లోనో ఇరువురిని ఒక్కటిగా వెతుక్కుని మరీ వేవ్ లెంగ్త్ పొడవుల్లోనో దాహాల ఘన పరిమాణంలోనో ఇరువురిని ఒక్కటిగా వెతుక్కుని మరీ ఒకే పీఠం వేసుకుని 4 కాళ్ళతో నడవటం, ఒక్కటే చూపు కోసం 4 కళ్ళను ఒకటి చేయటం ఎంత భారం. ఒకే పీఠం వేసుకుని 4 కాళ్ళతో నడవటం, ఒక్కటే చూపు కోసం 4 కళ్ళను ఒకటి చేయటం ఎంత భారం. ఇరకాటంలో పెట్టైనా సరే దేహాలను నియంత్రించి ఒక ఆత్మను తొడగాలి. ఇరకాటంలో పెట్టైనా సరే
దేహాలను నియంత్రించి ఒక ఆత్మను తొడగాలి. ఊరకే ఉండలేక సూదిమునంత సందు చేసుకుని కాలో చెయ్యో పెట్టి చొచ్చుకొచ్చి వంట బట్టించుకున్న లౌకికంలో రచ్చకి ఉసుగొల్పి ఆ తర్వాత రాజీ మార్గంలో ఆవలించే నిరాసక్తతని నిట్టూర్చే నెమ్మదిని అలవరచి రొటీన్ రొడ్డెక్కాలి. ఊరకే ఉండలేక సూది మునంత సందు చేసుకుని కాలో చెయ్యో పెట్టి చొచ్చుకొచ్చి వంట బట్టించుకున్న లౌకికంలో రచ్చకి ఉసిగొల్పి ఆ తర్వాత రాజీ మార్గంలో ఆవలించే నిరాసక్తతని నిట్టూర్చే నెమ్మదిని అలవరసి రొటీన్ రొడ్డెక్కాలి. మళ్ళీ కొత్త యుద్ధం మొదలవ్వదని కాదు, మధ్య మధ్యలో భ్రాంతిలో శాంతి సందేశం ఒకటి ఉంటుంది. క్షమింపజేసి ఉద్వేగాల సరంజామాని సర్దుకుంటుండాలి. సర్దుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. రాళ్ళబండి శశిశ్రీ గారు శాంతి భ్రాంతి ఓ మంచి కవితను మాకు వినిపించే అవకాశం కల్పించారు. ఇట్లా ఈ లెక్కన ఇవాళ 132వ ఎపిసోడ్లో ఈ వారం కవిత శీర్షిక కింద ఈ వారం నేను చదివినట్టు మంచి కవితల్లోంచి కొన్ని కవితలు, ఒక 5 కవితలు నేను మా అక్షరాల శ్రోతలతో పంచుకున్నాను. బహుశా మీ అందరికీ ఈ కవితలు నచ్చుంటాయనుకుంటాను. ఈ కవితలు రాసిన కవులందరికీ నా తరఫున, టోరీ తరఫున, అక్షరాల తెర శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇట్లా ఇవాళ కార్యక్రమంలో మొదటి సెగ్మెంట్ పూర్తయింది. ఈ వారం కవితల శీర్షికలు వచ్చినట్టు కవితల్ని మీకు వినిపించాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాము. విరామం తర్వాత కవి సమయం శీర్షికలో ఒక కవి గారి స్వీయ గొంతుకుతో తన కవితల్ని విందాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వి టేక్ సమ్ బ్రేక్. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇప్పటివరకు బానే ఉంది, ఇంతలో ఏమైందే? చిట్టి నా బుల్బుల్ చిట్టి అంటూ నన్ను పొగుడుతూ పాటలు వేసేవాడే. అర్ధరాత్రి అయినా సరే కరెక్ట్ ఇలాంటి అదిరిపోయే డైలాగులు చెప్తూ కంటికి కనిపించకపోయినా కడుపుబ్బ నవ్విస్తూ అమాయకపు మాటలతో ఆనందపరుస్తూ మా అందరి మనసు దోచుకున్నాడే. ఇంతకు ఎవరే వాడు? ఎక్కడున్నాడు? అసలు ఎప్పుడు వస్తాడు? ఇలా ప్రపంచంలో జరిగే ఎన్నో విశేషాలు ఇన్ఫోటైన్మెంట్ తో మీతో బిందాస్ గా ముచ్చట పెట్టడానికి వచ్చేస్తున్నా. గుర్తు పెట్టుకున్న పేరు మహి. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మన టోరీలో మాత్రం పక్కా వినిపిస్తా. స్టే ట్యూన్ టు తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ, తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మనం 2వ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నాం. ఇవాళ 2వ సెగ్మెంట్లో కవి సమయం శీర్షికన డాక్టర్ టి రాధాకృష్ణమాచార్యులు గారి ఇటీవలి కవితల్ని మనం వినబోతున్నాం. రాధాకృష్ణమాచార్యులు వైద్యులు, కరీంనగర్లో, హైదరాబాద్లో విస్తృతంగా వైద్యం చేశారు, వైద్య సేవలు అందించారు. ఆయన మౌనం మాట్లాడింది అనే కవితా సంకలనంతో 1990 ప్రాంతంలో తన కవితల సంకలనంతో అందరి ముందు సాహిత్యంలోకి వచ్చారు. అంతకుముందు కూడా తన సాహిత్యాన్ని చదువుకున్నారు, సాహిత్యాన్ని రాశారు. వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ కూడా సాహిత్యాన్ని విడవకుండా, ముఖ్యంగా కవిత్వాన్ని విడవకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన స్వీయ కవిత్వం రాయడంతో పాటు ఇటీవలే అనువాద రంగంలో కూడా ప్రవేశించారు. అట్లా తెలుగులోకి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేసేటువంటి శక్తి గలవారు. ఇప్పుడు డాక్టర్ టి రాధాకృష్ణమాచార్యులు గారు ఇటీవలి కాలంలో రాస్తున్నటువంటి మంచి కవితల్ని మనకు తన స్వీయ గొంతుకతో వినిపించుకుంటారు. రాధాకృష్ణమాచార్యులు గారి కవితల్ని వింటూ మనం వాటి 2వ సెగ్మెంట్లో ప్రవేశిద్దాం. డాక్టర్ టి రాధాకృష్ణమాచార్యులు గారు, మీ కవిత అండి. మీరు ఇటీవల రాసి పబ్లిష్ చేసినట్టు కవితల నుంచి కొన్ని కవితల్ని మాకు వినిపించాలని కోరుకుంటున్నాం. రాధాకృష్ణమాచార్యులు గారికి స్వాగతం. డాక్టర్ గారు, మీ కవితలండి. కవితా శీర్షిక 2 బిందువుల మధ్య.
రెండు బిందువుల మధ్య నడిచిన దారిలో దూరం, రెండు బిందువుల నడుమ, ఆ రెండు బిందువుల నడుమ సాచిన రెక్కలు ఎగిరిన వేగం, ఆ రెండు బిందువుల మధ్యన సన్నని గీతలు కలిసే కాలరేఖలు, ఆ రేఖలు నవజీవన మయూఖలు, కొన్ని మాత్రం వక్ర భాషణ తిమిరాలు. కాలము వేగము గుణకంలో దూరం ప్రతిఫలించు, జీవమే జీవితమై తడబడని హారంలా జీవించు, తడబడని హారంలా జీవించు. లెక్కలు మనిషికి చిక్కులు విడదీయు సూత్రం, అక్కున చేరిన కలిసిన దిక్కులు, విడివిడి బంధం. సరళ రేఖా సంస్కృతిలో నిజ ద్వారాలున్నాయి, సరళ రేఖా సంస్కృతిలో నిజ ద్వారాలున్నవి. వక్రరేఖలో ఎగుడు అపస్వరాల కృతి ఆకృతులున్నాయి. చెక్కిలి జారిన వర్ణంలా వర్షం బిందువులు, చెక్కిలి జారిన వర్ణంలా వర్షం బిందువులు. పుట్టిట పట్టిన జ్ఞానంలో హర్షం అక్షర జీవాలు, పుట్టిట పట్టిన జ్ఞానంలో హర్షం అక్షర జీవాలు. మనిషి ఋషి అయినప్పుడు చూడు, బహుశా రెండు బిందువుల మధ్య దూర తీరాలు మట్టి రేణువులవుగా, మట్టి రేణువులవుగా. మనిషి ఋషి అయినప్పుడు చూడు, బహుశా రెండు బిందువుల మధ్య దూర తీరాలు మట్టి రేణువులవుగా. సమతల ఆకాశంలో గరికపోసలే అంతా, సమతల ఆకాశంలో గరికపోసలే అంతా. కవితా శీర్షిక మొలక అమేయ. మొలకలన్నీ అక్షరాలే, మహారూపాలన్నీ చిరుమొలకల జీవితాలే. ప్రతి మనిషి పసినవ్వుతోనే చూసేది మట్టిని, బాల్యం ప్రతి అడుగు అమూల్యం అడుగడుగున. బుచ్చి బుచ్చి మాటలే అచ్చంగా గొప్ప గొప్ప కథలుగా బతుకుతుంది అన్నిట. జోల పాటలో అమ్మ ప్రేమ దొడ్డది, ఆలలో నాయనమ్మ ఆత్మ పెద్దది, ఆలలో నాయన ఆత్మ పెద్దది. ఆటలలో సోదరుల చూపు నవ్వే. మొలకలు సంతోషం మహావృక్షం, బంధం కొత్త మొలక అమోఘం. మనసు పిలుపు చిన్నదైన మొలక, మనిషి ఆలోచన అజేయ. అద్భుతం జరుగుతుంది మొక్కలో, అనంతం ప్రవహించు నీటి చుక్కతో. అద్భుతం జరుగుతుంది మొక్కలో, అనంతం ప్రవహించు నీటి చుక్కతో. చిరుజీవి గొంతుక ప్రగతి జగతి, చిన్న మొలక నవ్వు అపూర్వ పురోగతి. కవితా శీర్షిక మనిషిలా బతికితే. బతుకులో దుఃఖాన్ని దాచుకున్న మనిషిగా సంతోషాన్ని అందించాను లోకానికి. కానీ మోధుడు చిన్నిండు విషం, కానీ మోధుడు చిన్నిండు విషం. తనలోని రాక్షసత్వం నిద్రలేచినప్పుడు మనసు వెన్నలా ధారపోసింది అంతా. రాయి లాంటి నేను వెన్నంటి నడిచ, హాయిగా నిద్రలోకి జారావు నిండుగా. రాయి కరిగింది మంచి మాటకు, కానీ మనిషే మారలేదు అసలు రూపుకు. బహుశా ప్రకృతిలో మట్టి మారిందేమో. నేను మనిషిగానే బతుకుతా, ఎవరు పొగిడినా మరి తెగిడినా. కవరింగ్ పని లేకుండా, పవరు పొగత్తల యావ లేకుండా, మెత్తని చేతులు రాసే కొత్త కవిత్వంగా. గుండె హత్తుకుంది నిండుగా గొంతును, నిలువెచ్చని ఎర్రని నదిగా. నడక సాగుతూనే ఉంది నాలో, ఆకుపచ్చని తోట పిలుస్తుంది. నా మిత్రుల తడార్పే ఎడారి నీటికై, నా మిత్రుల తడార్పే ఎడారి నీటి. కవితా శీర్షిక
వీసడింపు ఎలా ముసలితనంపై మారుతున్న తరాలలో కూరుకున్నవి అంతరాలు, లయలేనివి అంతరంగాలు, లయలేనివి అంతరంగాలు. భయభక్తులు అంతరించాయి, పెద్ద చిన్న మర్యాదలు కరువైనాయి, పేగు బంధాలు కానరావు మచ్చుకు. ముసలితనం గొప్పది జీవితంలో, అనుభవాలెన్నో చదివిన పుస్తకం అది. చూపుల కనులే కంప్యూటర్లు బంది, పాపలు లేని చూపుల వెతుకులాట. తెరవని గ్యాడ్జెట్స్గా మీ అనుభవం, ఇవలో మనసును చంపే ఆ ఇంద్రజాలం. నేర్చుకుంటే మీ తెలివికి మెరుగులేదా, వార్చుకుంటే తీరేది ఆకలి ఈ తరానికి. మార్చుకోకుంటే బుద్ధి మేలేది మేధకు. తెలుసుకో దుర్వాసన నీ రక్తంలోనే, జ్ఞానం పెంచుకో జ్ఞానిలా ఎదుగు. తాతలేక తండ్రి లేడు, తాతలేక తండ్రి లేడు చదువు తీరు. తండ్రి లేక నీవెక్కడ అర్థం లేని వేరులా. జ్ఞానాన్ని ఒడిచి పట్టుకో, జ్ఞానాన్ని ఒడిసి పట్టుకో దిక్కేదైనా. చదువు సారం ఒంపుకో ముంతేదైనా. ప్రాచీనాన్ని నవీనం అందుకోలేదా, భేషజాల అహం కొరుచ లక్షణం కదా. నిషామేఘం మాయం తొలిపొద్దుతో ఈసరింపు ఎలా ముసలితనంపై. కవితా శీర్షిక అయినా ఆగదు నడక. ఏదీ శాశ్వతం కాదు, నిజమే. తాత్కాలికమని తెలిసినా అక్కడే ఆగిపోలేం మరి. తాత్కాలికమని తెలిసినా అక్కడే ఆగిపోలేం మరి, ముందుకు సాగకుండా. తేనెలు కురిసే వానలు, వెన్నెల దారిలో నావలు. ఆకాశాన్ని విశ్వంధరను ఏకం చేయాలనే మనిషి తపన సృష్టిలో నిరంతరం అడుగు అడుగు నిత్య కృషి. మనసు పూసే పూల గంధం, మనిషి అక్షరాల చెట్టులో గ్రంథం. విసిరే గాలిలో ప్రాణం దారాలు. అన్నీ శాశ్వతాలేనని నమ్మకంలో మనం సాగుతాం నడక ఆపకుండా. పొలం అలికిన మొలకల్లో మడినారు పారే నీళ్ళ, మట్టిలో కలిసిన చెమట తడిలా. మనిషి అల్లుకున్న ఆశలు సంతోష సంగీతాల వెలువలే. మనిషి అల్లుకున్న ఆశలు సంతోష సంగీతాల వెల్లువలే. బతుకంటే ఓ చెట్టు ఆకుల లయ, వేళ్ళన్ని నేల పొత్తిళ్ళు పాడిన గేయం. రక్త ప్రవాహాల నదులు, కొమ్మల్లో కోటి సరళాలు, రెమ్మల్లో నాటిన పూల అందాలు. ఒకంత నీడనిచ్చే నిరుపేద విడిగా. ఊరు ఉషికవాగు సెలయేరుగా తడిసిన ఒళ్ళంతా ఎండే ఎండలా. తడిసిన ఒళ్ళంతా ఎండే ఎండలా. సుందర స్వప్నాల ఒడిలో బతుకు. ఎన్ని సవాళ్ళున్నా నడక ఆగదు శ్వాసల. నిరాశలు నేర్పిన ఆశల హరివిల్లు మనిషి మనసును. నిరాశల నేర్పిన ఆశల హరివిల్లు మనిషి మనసు తీర్చిన అందాల పొదరిల్లు. బతుకేందుకు ఉపకారమై పరిమళించే ఊపిరి ఆడినంత దాకా ఒలకని నడక. బతికేందుకు ఉపకారమై పరిమళించే ఊపిరి ఆడినంత దాకా ఒలకని నడక. విలువల జీవితాన్ని పంచాలి ప్రపంచ నాడిలో. నిలయాలు మానవీయ దారులు శాశ్వతమై. నడకంటే అనంతమైన స్వేదం. బతుకేమో ప్రమోదమై వెలిగే వ్యవసాయం. కవితా శీర్షిక మొలకల మొక్కలు. జోరుగా వాన కురుస్తూనే ఉంది.
అయినా నేల పూర్తిగా తడవనే లేదు. మరైతే పచ్చని గరిక మొలకెత్తే ఎలా? తడి గుండెను ఒడిసిపట్టింది గాలి. మడి అలికే మొలక రాని మండెలో మది నాటింది నారు మొలక నవ్వై. బోసి నవ్వుల్లో మొలకెత్తింది వరిగింజ. పూసే పువ్వుల్లో పరిమళించే మొక్క. మనిషి చేతిలో ఒడిసిపట్టే నీటి మట్టి. ఆకులు రావని అడవిలో తీగల ఊయలు ఊగే చెట్టంచుల పసిపాట ఆట ఆకుపచ్చ మింగిల చిటపట చినుకులు వానై మురిసే వెలవల సాగే మానూరు కిలకిల నవ్వే మొలక పిలుపుంది మొక్కల చిగురై. మొలక పిలుస్తుంది మొక్కల చిగురై. కవితా శీర్షిక కొత్త ఇల్లు. 4 గోడలతో కొంత వైశాల్యంలో జీవిస్తున్న గదిలే నా ఇల్లు, నా బతుకు. మొత్తంగా అదే నా స్పృహ, నా సృజన లోకం శ్వాస. బంధాలు బంధువులు ఎన్ని ఉన్నా నా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలే. నా బతుకు పునాదులేసింది బడి అక్షరాలు, తెర చిత్రాలు. అన్నీ చదివిన పుస్తకాలే. ఇల్లుని మించిన ఇల్లు ఉంది నా మనసులో. కొత్త ఇల్లంటే స్థల మార్పేనన్నది ఓ అనుభవం. బహుశా మాట నంతి మారదేమో. నిత్య సంతోషించదరని నవ్వే నా బతుకు చిరునామా ఎప్పటికీ. హృదయ చలన లయలో రుధిరం, మృదు మధుర పూలదండలో దారం. కొత్త చెల్లిని రావచ్చు అందమైన కవితల్లా, కానీ పాత స్నేహాల ఊపిరిని ఎటులైనా మరిచిపోతే పాత ఇల్లు బంధం మరిచినట్లే. అయితే మనిషి బతుకు మనసు లేని గాలి తుదకు. కవితా శీర్షిక మౌనం మహోజ్వల ప్రాణదీపం. చలనం కోల్పోయిన హృదయాలు, మోసే దేహాలన్నీ శవాల చితలైన శరీర ఖండికల నిద్రలు. స్వప్న తెరపై మారణ మహాఛిద్రాలు. సంధించబడిన శస్త్రాలన్నీ మూడుగారిన అస్త్రాలే. యుద్ధంలో కదిలే కళేబరాలు. అలిసిన ఊపిరితిత్తుల ఊపిరి, శత్రు దాడిని మార్కుని బరిలో ధైర్యం విసిరే ఆయుధం. నిన్ను విలువని పోరులో నాతో తలపడని కాలం నీది. నిన్ను విలువని పోరులో నాతో తలపడని కాలం నీది. అమేయ శక్తి నా ధ్వజం రెపరెపలే. అమేయ శక్తి నా ధ్వజం రెపరెపలే. రాలిపడే పచ్చని ఆకులు ఎన్నెన్నో సమరభూమిలో దూసే బాకులకు. రుజిరం పారే అద్భుత ఆకాశంలో మౌనం తన దారిలో తను శబ్దిస్తుంది పూరించిన శంఖారావంలా. మౌనం మహోజ్వల ప్రాణదీపం. అక్షరాలు రాసినవి పేజీలలోని శాంతి గీతాన్ని. తెల్లని పారావతాలు పాడుతున్నవి నల్లని మబ్బుల ఆవల వెన్నెల కురిసే. తెల్లని పారావతాలు పాడుతున్నవి నల్లని మబ్బుల ఆవల వెన్నెల కురిసే. విశ్వాసం వేకువలో మౌన చలనం ఓ జీవన వైవిధ్యం. కవితా శీర్షిక మరలా విరబూస్తుంది. కూలుతున్న గుండె గృహాలు, పారుతున్న రోడ్ల నీటి ప్రవాహాలు, శిథిలమైన స్థిరాస్తుల నిర్జన శకలాలు. ఒక్క తుఫాన్లో ఊపిరి ఆవిరైంది అనంతంగా. తప్పించుకునే దారి లేదు. చిందర వందర చీకటి తోడైంది.
చిందర వందర చీకటి తోయైంది. శవాల కమురు కాలుతున్నది శ్మశాన వాటికగా. ఒక్క కోవిడ్ వేటులో కరోనా వేటకు రోధిస్తున్నది. మృదంగ తరంగాలైన గాలిలో రాగాలు లేని పాట పాడుతున్నది. అక్షరాల అందమైన మృతవలలో వరదపు తెర దిగిపోతున్నది. చిత్రంగా అల్లుకున్న సృజన జీవిస్తుంది చెట్టులా. జన్మం వస్తూ మరణాన్ని వెంటేసుకొచ్చింది కనపడకుండా. ఖననంలోనో దహనంలోనో దూరమేగా మరల పూస్తుంది అమర స్థలిని. జన్మం వస్తూ మరణాన్ని వెంటేసుకొచ్చింది కనపడకుండా. ఖననంలోనో దహనంలోనో దూరమైనా మరలా పూస్తుంది అమరస్థలిని. నేను డాక్టర్ టి రాధాకృష్ణమాచార్యులు. నా కవితా శీర్షిక ప్రసవం అన్నది జననం నాది. నేను అమ్మ పొత్తిళ్ల పేగు రక్తాన్ని. కాయం నేనే, గాయం నాదే. పాట అన్నదే నాయన బాటలు. ప్రసవం అన్నదైన జననం నాది. నన్ను భూమి కనక మునిపే ఆకాశంలో చుక్కల వెన్నెల విరిసే. నన్ను భూమి కనక మునిపే ఆకాశంలో చుక్కల వెన్నెల విరిసే. అవని చెట్లు ఊయలలూగే కొమ్మలో. జీవనం నాదైనా అలల నదిలా సాగే. జీవనం నాదైనా అలల నదిలా సాగే. నేను ఆడుకున్నాను అమ్మ ఒడి ఐసీయూలో. నేను ఆడుకున్నాను అమ్మ ఒడి ఐసీయూలో. తనువు మనసు వికాసమే శీతల గదిలో పడక పూల పాన్పే. ఉన్ని నీరులో ఈతే స్నానం. అద్భుతం అమ్మ తోడు ధరణిలో. అడవికి అందం ఆకుపచ్చ ఆకుల్లో. అడవికి అందం ఆకుపచ్చ ఆకుల్లో. పసిడి మెరుపు తనువులో తండేడు. నింగి ఆడే జాబిలి వెన్నెల. మనసు పాటే సన్నాయి జోల. ఈ మట్టిలో రాళ్ళు కరిగించే కష్టాల దారి. రత్నాలు పండించే దేహ తరిలో మనిషి బతుకే చెమట సిరి చెల్లిమే. మనిషి బతుకే చెమట సిరి చెల్లిమే. నా జన్మ అమ్మ పూచిన ధైర్య సీమ. కవితా శీర్షిక అక్షరాలు మాత్రమే బతుకుతాయి. ఎవరెవరో వెళ్ళిపోతున్నారు మౌనంగా మట్టిని వీడి విగతులై. మౌనంగా మట్టిని వీడి విగతులై. చీకటి దుఃఖాన్ని మాయగా కలిసింది నాలో. తొలిపొద్దు ఆశల నది అక్షర అలలై. శిరాకళాలు సజల నేత్రాలుగా ఆకాశంలో అక్షరాలై మెరుస్తాయి. సుందర నవజీవన భావన తేజమై నిప్పుల దారిలో నవ్యమై సవ్యమైన నడక. నిత్యం పలకరించే ధైర్యం ఒక పలకై మరో పుస్తకమై. గరిక ఆకుల నిండిన కవితలుగా కత్తుల వంతెనపై నెమలి నాట్యమై. తడిసిన గొప్ప మనుషుల ఆర్తి గీతం అది. బాధల సుధల మనిషి నర్తన మానవత్వమైతే గాథలుగా కలలుగా మిగిలే జగాన అక్షరాలు మాత్రమే బతుకు చలన దీపాలై. కవితా శీర్షిక కవిత్వమే ఓ జీవనది. అక్షరమే ఆయుధమైన ధీమంతం. ఆయుధుడి పోరాడే జీవన యుద్ధం. ఆకలి ఆకాశ గావాల నేర్పే జ్ఞానం. సకల రోగాల గెలిచే కవిత్వం ఓ జీవనది. కన్నీళ్ల కష్టాలు దాటింది జీవనది. పూల తీరులు చదివి ఇష్టనిష్టగా కవిత రాసినది ప్రాణకావ్యమది. సుందర నందనని పిలిచింది కొత్తగా.
నడకలో దారులు, పొంగిపోయే రాళ్ళు, అందమైన అడవిలో నడిచే చెట్టు, సుందర వనవాసి పిలిచిన గొంతులో ఆకాశాన్ని తాకిన కొమ్మల భాష, అక్షరాన్ని రాసింది కవిత్వంలో, చేతిలో ఒదిగిన పంచ గీతాన్ని, సమాధానం దొరికిన ప్రశ్నకు బతుకంతా చిక్కులేని దారిలే కవిత్వమే ఓ జీవనదిలా. కవితా శీర్షిక ముసురు. ముసిరిన చీకట్లలో కురుస్తున్నది ముసురు, ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వయోవృద్ధ శ్వాసల గాలి వీస్తున్నది విసురుగా తుంపర నీట తడిసి, అదే పనిగా గెరువు లేక చెరువు కట్టపై ఊగే తుమ్మ కొమ్మల ఊపిరిగా, నడకలో నడక కలిపి నడుస్తున్నది ఇచ్ఛగా, చీకటి జెండా ఝంఝలో, నడకలో నడక కలిపి నడుస్తున్నది ఇచ్చగా, చీకటి జెండా ఝంఝలో, మినుగురులు పురుగుల యోగసోద, సాయం సంఖ్య వాదిన పొద్దు, విరామ వినోద గీతంలా, విరామ వినోద గీతంలా. బాల్యమై గంతులేసింది శల్య కుటీరం మెట్లపై, కొనసాగే చిన్నతనం మొనలో, మినుగురు పురుగుల ఏగసోద, సాయం సంఖ్య వాడిన పొద్దు, విరామ వినాద గీతంలా. బాల్యం గంతులేసింది శల్య కుటీరం మెట్లపై, కొనసాగే చిన్నతనం మొనల్లో, అన్నీ దృశ్యించిన వయోవృద్ధం, స్వప్నించిన సత్య సందేశం, ముసురైన విసురైన కసురైన సుఖ గాయాల ప్రాయం గేయాలే, ముసురైన విసురైన కసురైన సుఖ గాయాల ప్రాయం గేయాలే, ముదిని నడక పడకేసిన జీవమే, రుచి చూసిన బతుకంతా గొప్పదే, బాల్యం నుండి వృద్ధానుభవ సారం ఓ మహావేదం, ముసురు తడిలేక మొలక నేల వీడి, నిజ జీవన ప్రకృతి ఆకృతిలో ముసురు గొప్ప కావ్య లహరే మరి. ఇవాళ అక్షరార్థన కార్యక్రమంలో భాగంగా అనుకున్నాను శీర్షికన గాజు రెక్కల తూనిగా సాంబమూర్తి లండగారి కవిత్వాన్ని గురించి 4 మాటలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇటీవల శ్రీ సాంబమూర్తి అభిమానంతో పంపిన గాజు రెక్కల తూనిగా అనుకున్నాను. ఇటీవల విస్తృతంగాను విలక్షణంగాను రాస్తున్న కొత్త తరం కవుల్లో సాంబమూర్తి ఎన్నదగినవారు. జీవితానుభవాలకు కవిత్వం అనే రెక్కలు తొడిగాను, అవి అందమైన సీతాకొక చిలుకలయ్యాయి అన్న సాంబమూర్తి, నేను కలం పట్టాక ఏదో తెలియని తృప్తి అని కూడా అన్నారు. అట్లా కవిత్వాన్ని కవిత్వంగాను, సింబాలిక్గాను, సాంద్రంగాను రాసిన కవి సాంబమూర్తి అని గాజుల రెక్కల తూనిగా చదివితే అర్థమవుతుంది. ఆయన కవిత్వం అనేక పత్రికల్లో విరివిగా చదివినప్పటికీ ఒకచోట సంకలనంగా చదవడం వల్ల ఆయన కవిత్వ లోతుల్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. పత్రికల్లో వచ్చాయి నాకు నచ్చిన ఆయన కొన్ని కవితల్ని నా అక్షరాల తెర టోనీ రేడియోలో కార్యక్రమంలో గతంలో ప్రసారం చేశాను. వెరీ ప్రామిసింగ్ పోయిట్ అని అప్పుడే అనిపించింది. తాను పుట్టి పెరిగిన నేల మీద చెప్పలేనంత అవ్యాజమైన ప్రేమను కనబరిచే సాంబమూర్తి అమ్మలాంటి సొంతూరు బాట పట్టాలి అంటాడు. కవిత్వాన్ని దిక్సూచిగా చేతపట్టి తన ప్రయాణాన్ని నిర్దుష్టం చేసుకుంటున్నాడు సాంబమూర్తి. గాజు రెక్కల తూనిగాలోకి వెళ్తే ఆయన కవిత్వం నిండా కష్టజీవులు, వారు పడే వేదన, కష్టాలు, కన్నీళ్లు ఆద్యంతం మనకు కనిపిస్తాయి. అంతేకాదు ఆయన కవిత్వం నిండా వైవిధ్యము కనిపిస్తుంది. తన పల్లె గురించే కాదు, నగరం గురించి, నగర జీవితం గురించి రాశాడు. దూరం నుంచి చూస్తే నగరం అందమైన ప్రశాంత తీరం, దూరం నుంచి చూస్తే నగరం అందమైన ప్రశాంత తీరం, అంతరంగంలో సుడిగుండాల కల్లోలం అంటాడు సాంబమూర్తి.
అంతేకాదు గాజు రెక్కల తూనిగా అనే కవితలో నగర వీధుల నిండా నిశ్శబ్దం ప్రవహిస్తూ ఉంటుంది. నగర వీధుల నిండా నిశ్శబ్దం ప్రవహిస్తూ ఉంటుంది. నగరపు పొడారిన పెదాల పైనుంచి ఒక నిర్లిప్త గీతం సన్నగా రోజు జారుతూ ఉంటుంది. మనిషి మనిషికి ఎదురుపడ్డం, మనిషి మనిషికి ఎదురుపడ్డం ఇక్కడొక అరుదైన దృశ్యం. అంతెత్తున నిలబడ్డ ఆకాశ హరిమ్యాల మధ్య జీవితం మాత్రం ఎప్పటికీ గాజురెక్కల తూనీగా అన్నాడు రామమూర్తి. అయితే కేవలం నగర జీవితాన్ని మాత్రమే కాదు, తన ఊరు మారిపోయిన వైనాన్ని కూడా అంతే వేదనంగా చెప్పాడు. ఇప్పుడు ఊరెంత మారిపోయింది, ఇప్పుడు ఊరెంతగా మారిపోయింది. అమ్మ చేతి గోరు ముద్దల నుండి జొమాటో విదేశీ వంటకంగా మారిపోయింది. అమ్మ చేతి గోరు ముద్దల నుండి జొమాటో విదేశీ వంటకంగా మారిపోయింది. అంతేకాదు, ఊర్లో నన్ను ఇప్పుడు పలకరించే వాళ్ళెవరూ లేరు. ఊర్లో నన్ను ఆపు జల్లి ముగ్గులేసిన వాకిట్లో నిలబడి చేయి పట్టుకుని గడపలోకి ప్రేమతో ఆహ్వానించే వాళ్ళు అసలే లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ప్రపంచీకరణ మార్కెట్లు కేవలం నగరాలనే కాదు, పల్లెల్ని ఎంతగా కబలించింది శాంభమూర్తి చాలా హృదయంగా చెప్తాడు. ఇక ఉద్దానంలో పెళ్ళుకి ప్రాణాంతకమైన నిత్యం మృత్యు గంతికలు ముగిస్తున్న కిడ్నీ వ్యాధుల పర్యవసానాల గురించి కూడా శాంభమూర్తి వేదనగా ఆర్తంగా రాశాడు. అంతం లేని అనే వేదన అన్న కవితలో ఆయన ఇట్లా అంటాడు: ఉద్దానంలో ప్రతి గడపలో కన్నీళ్లు కాలువలు కడుతుంటాయి. ఉద్దానంలో ప్రతి గడపలో కన్నీళ్లు కాలువలు కడుతుంటాయి. ప్రతి ఊళ్ళో ఓ దుఃఖపు నది పారుతూ ఉంటుంది. తీరని వేదన సముద్రమై సుడులు తిరుగుతూ ఉంటుంది. తీరంలో రోజు కాకులు పిండాలు ఆరగిస్తుంటాయి. తీరంలో రోజు కాకులు పిండాలు ఆరగిస్తుంటాయి. అప్పుడప్పుడు వినిపించే భగవద్గీత శ్లోకాలు ఇక్కడ ఎప్పుడు వీధుల్లో మంద్రంగా వినిపిస్తూనే ఉంటుంది, మంద్రంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ అంతులేని వాది వేదనకు అంతమెప్పుడో, ఈ అంతులేని వేదనకు అంతమెప్పుడో, ఈ మరణ మృదంగం ఆగేదెప్పుడో, ఉద్దానం మళ్ళీ పచ్చగా నవ్వేదెప్పుడో. ఇట్లా తన చుట్టూ ఉన్న అనేక అంశాల గురించి రాసిన శాంభమూర్తి నాన్న గురించి కూడా మంచి కవిత రాశారు. నిత్యం పూసే ప్రేమ పూల ఉద్యానవనపు తోటమాలి నాన్న, నిత్యం పూసే ప్రేమ పూల ఉద్యానవనపు తోటమాలి నాన్న. నా బ్రతుకు బండి కింద బయటకు కనపడని పట్టాల జంట నాన్న. నాన్న నా అందమైన స్వప్నాల్ని మోసే కనురెప్ప అంటాడు. నాన్న నా అందమైన స్వప్నాల్ని మోసే కనురెప్ప అంటాడు. అంతేకాదు, శాంభమూర్తి లండలో మంచి భావుకుడు ఉన్నాడు. దానికి ఉదాహరణగా ఆయన రాసిన ముసురు కవిత చెప్పుకోవచ్చు. అమ్మ కనబడక పసిపాప గుక్కపట్టి ఏడ్చినట్టు, అమ్మ కనబడక పసిపాప గుక్కపట్టి ఏడ్చినట్టు, అప్పగింతలప్పుడు కన్నీరు ఆపుకోలేనట్టు, ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వాన, బరువెక్కిన గాలి అటూ ఇటూ ఇయ్యలేక చెట్ల కొమ్మల మీద నడుము వాల్చింది. బరువెక్కిన గాలి అటూ ఇటూ ఇయ్యలేక చెట్ల కొమ్మల మీద నడుము వాల్చింది అన్నారు. ఇట్లా ఈ గాజు రెక్కల తూనిగలో 46 కవితలు ఉన్నాయి. వాటిలో భిన్నమైన సామాజిక అంశాలని, వ్యక్తిగత అనుభూతుల్ని కవిత్వం చేశారు శాంభమూర్తి. అంతేకాదు, భిన్నమైన అనుభవాలకు, ఆశలకు నిర్దిష్ట రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇట్లా గాజు రెక్కల తూనీగతో మంచి కవిత్వాన్ని చదివే అవకాశం కల్పించిన కవి శాంభమూర్తి లండ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఆయన నుంచి మరిన్ని మంచి కవితల్ని ఆశిస్తూ సెలవు. తెలుగువారి ఆత్మీయ వారధి తోడి తెలుగు వారి ఆత్మీయ వారధి
అక్షరార్థన కార్యక్రమంలో 132వ ఎపిసోడ్లో ఇవాళ మనం కవి సమయం శీర్షికన డాక్టర్ టి రాధాకృష్ణమాచార్యులు గారి కవితలు విన్నాం. ఆయన తన స్వీయ కవితల్ని, ఇటీవల రాసినటువంటి కవితల్ని పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్ తన స్వీయ గొంతుకతో మనకి ఎన్నో కవితల్ని వినిపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి నుంచి మంచి కవితల్ని ఆశిస్తూ, ఇక సామమూర్తి లండ గారు రాసినటువంటి గాజు రెక్కల తూనిగ గురించి కూడా నేను మీతో 4 మాటలు పంచుకున్నాను. గాజు రెక్కల తూనిగతో సామమూర్తి గారు ఒక ప్రామిసింగ్ పోయిట్ నుంచి ముందుకు వచ్చారని, ఒక మంచి కవిగా నిలదొక్కుంటున్నారని భావిస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని మంచి కవితలు రాయాలని కోరుకుంటూ ఇవాళ అక్షరార్థన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకోబోతున్నాం. సెలవండి, నమస్తే, థ్యాంక్ యూ. నేను మీ వారాలను మళ్ళీ మంచి కవితలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.